శ్రీ గురుభ్యో నమః. ఎటువంటి మంత్రం కానీ తంత్రం కానీ లేకుండా ఒక వ్యక్తిని కానీ ఒక పురుషుని కానీ ఒక స్త్రీని కానీ ఒక భార్య కానీ ఎవరైనా సరే మన వైపు అట్రాక్ట్ చేసి మన వైపు విషయం తిప్పుకొని ఒక పవర్ఫుల్ గల ఈరోజు మీకు ఒక లవ్ మ్యానిఫెస్టేషన్ గురించి తెలియజేస్తామన్నమాట. అంటే ఇది ఒక యూనివర్స్కి సంబంధించింది. యూనివర్స్లో ఎటువంటి మంత్రాలు తంత్రాలు అనేవి ఉంటాయి కానీ మన మంత్రశాస్త్ర ప్రకారం లాగా భయంకరమైన ఘోర అంటే ఉండదన్నమాట. అవి మనం తిరుగుతా పోనుకుని ఎట్లా ఉన్నా సరే చేయవచ్చు. కానీ ఆ చేసే టైం ఉండి చూసారా, ఆ టైంలో మన మనసు అనేది నిశ్చలంగా ప్రశాంతంగా ఉండాలి. అప్పుడు నువ్వు కోరుకున్నది 100% జరిగిద్ది అన్నమాట. అది ఏ విధంగా అనేది ఈ వీడియోలో మీకు నేను పూర్తిగా తెలియజేస్తాను. అయితే ఎవరైనా సరే కొత్త వాళ్ళు ఈ వీడియో చూస్తూ ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయడం వల్ల మీకు లేని సమస్య ఎవరికైనా ఉంటే వాళ్ళు సమస్య నుండి బయటపడతారన్నమాట. అయితే ఎవరైతే ఇటువంటి సమస్యల్లో ఉండి బాధపడుతున్నారో వాళ్ళు భార్య భర్తలు కానీ వాళ్ళు ఎవరైనా సరే మా మధ్య ప్రేమ సఖ్యత అనేది తక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఎప్పుడు మా ఇంట్లో గొడవలు జరుగుతూనే ఉంటాయి, మా వారు నన్ను తిడుతూనే ఉంటాడు అనుకుంటున్న స్త్రీ కానీ లేకపోతే పురుషుడు కానీ భార్య భర్తల మధ్య సఖ్యత అనేది సరిగా లేనప్పుడు ఆ కుటుంబం అనేది చాలా గందరగోళంగా ఉండిద్దండి. చీటికి మాటికి సమస్యలు వస్తూ ఉంటాయి, గొడవలు వస్తూ ఉంటాయి. ఆ కోపమే తన కోపం తన శత్రువులాగా మారేదను చివరికి వాళ్ళు విడిపోయేదాకా రావడం అనేది జరిగింది అన్నమాట. అటువంటి ఏం కాకుండా మీ మధ్య ప్రేమ సఖ్యత పెంచుకొని చక్కగా ఉండే ఒక రెమెడీ లాంటిది మాట ఇది. అదేవిధంగా ఒకవేళ మీరు ఎవరైనా సరే ఆకర్షింపజేసుకోవాలి, మీ వైపు అట్రాక్ట్ చేసుకోవాలనుకుంటే దానికి ఏం చేయాలంటే స్త్రీ కానీ పురుషుడు కానీ ఎవరైనా సరే ఇష్టపడుతున్నారు, ఆమె మీకు ప్రపోజ్ చేయట్లేదు, మీరు ఇష్టపడుతున్నారు, అసలు సమయంలో ఆమె మీకు అట్రాక్ట్ అయ్యి మీకు వచ్చి అనుకూలంగా మారే విధంగా మీరు చేసుకునే పద్ధతి అనేది చాలా సింపుల్గా ఉండేది అన్నమాట. ఇటువంటి సమస్యలు ఎవరైతే ఉన్నారో అటువంటి ఏ సమస్య అయినా సరే, ఒకవేళ మేము ప్రేమ పేరుతో మోసం చేసి వెళ్ళిపోయిన వాళ్ళైనా సరే, లేకపోతే ఇట్లా ప్రేమ సమస్యలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం అన్నమాట. అయితే మీరు ఏం చేయాలంటే నేను ఒకటి చూద్దానండి. మనం ఉదయం లేచిన కాడి నుంచి ఏ వస్తువునైతే మనం ఎక్కువగా చూస్తూ ఉంటామో దాని ప్రతిబింబం అనేది మనకి మైండ్కి రావటం అనేది జరిగింది అన్నమాట. ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే అది ఎట్లా అయినా అడగవచ్చు మీరు. స్త్రీలు మన ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు ఇంటి నిండా మంచి అందమైన బొమ్మలు పెట్టుకుంటారు. ఎందుకు పెట్టుకుంటారు బొమ్మలు? అట్లా చూస్తూ ఉంటే పిల్లలు పుడతారని ఆలోచన అన్నమాట. అంటే ఆలోచన కాదు, అది రియల్ అన్నమాట. ఆ విధంగా మీరు ప్రేమిస్తున్న స్త్రీ కానీ పురుషుని ఎవరైతే ఉన్నారో వాళ్ళని మీరు మాటికి చూస్తూ ఉన్నారంటే మీ మైండ్కి ఉన్న శక్తి అనేది దాన్ని ఆకర్షింపజేసుకునేది అన్నమాట. ఆకర్షింపజేసుకొని నువ్వు దేన్నైతే ఆలోచన చేస్తావు ఆ థాట్ అనేది నీకు తీసుకొచ్చేది అన్నమాట. ఆటోమేటిక్గా అది జరిగిపోయింది. ఎందుకు జరిగిపోయింది అంటే ఇది ఒక యూనివర్స్కి సంబంధించింది అన్నమాట. ఇక్కడ మీకు చాలాసార్లు చూస్తుంటాను, యూనివర్స్కి మన తేడా ఏం లేదంటే యూనివర్స్ అంటే ఏందో ఒక శక్తి. మన ప్రకృతి అంటాం కదా, ఆ ప్రకృతి ఒక శక్తి అన్నమాట. మనం మంత్రశాస్త్ర ప్రకారం ఏం చెబుతాము, ఈ విశ్వం మొత్తం ఒక ప్రకృతి, ఈ ప్రకృతే మనకి ఒక ఆదిశక్తి అంటాం కదా. వాళ్ళు డైరెక్ట్గా అంటే యూనివర్స్ ద్వారా డైరెక్ట్గా మనం ఆదిశక్తిని అడుగుతాం అన్నమాట. ఇక్కడ ఒకటి అర్థం చేసుకోండి, మనం డైరెక్ట్గా ఆదిశక్తిని అడుగుతున్నాం, మనం ఎవరినూ అడగటలేదు. ఇక్కడ ఏం చేస్తారు, మంత్రశాస్త్ర ప్రకారం ఆదిశక్తి ద్వారా వచ్చిన అనేక రూపాల్లో ఉన్న దేవుళ్ళను మనం ప్రార్థించడం వల్ల ఏం జరిగిందంటే వాళ్ళ నుంచి ఎక్కడికి వచ్చి చాలా లేట్ అయింది అన్నమాట. మనం ఏం చేస్తే డైరెక్ట్గా ఇక్కడ విశ్వాన్ని అడుగుతున్నాం కాబట్టి మనకి ఆ సమస్య అనేది తొందరగా నెరవేరుద్ది అన్నమాట. అది మాట చిన్న లాజిక్ అర్థం చేసుకుంటే ఏముండదు. అయితే ఇక్కడ మీరు ఏమేమి చేయాలంటే మీరు దీనిలో 2-3 రకాలు మీకు చెబుతారు అనమాట. మీరు మాటికి ఆ యొక్క స్త్రీ కానీ పురుషుడు కానీ ఫోటో చూస్తూ ఉన్నట్లయితే మీకు కొన్ని రోజుల్లోనే దాని రిజల్ట్ గమనించండి. నేను చెబుతాను కదా, 21 రోజులు మీరు కంటిన్యూ చూస్తూ ఉండండి. చూస్తూ ఆ యొక్క స్త్రీ గురించి మీరు మనసులో ఆలోచన చేస్తూ ఉండండి. ఆ యొక్క స్త్రీ అంటే నాకు చాలా ఇష్టం, ఆ స్త్రీ నన్ను ప్రేమిస్తుందని, నన్ను ఇష్టపడుతుందని ఈ విధంగా అనుకోవటమే. మీరు చేసేది ఏం లేదు, ఒక ఊహే ఒక మనిషి జీవితాన్ని చాలా ఎత్తు తీసుకెళ్ళిద్ది అన్నమాట. ఆ విధంగా మనం అనుకోవాలి. మీరు చూడండి, మనం చదువుకునే పిల్లలకి ఏం చెబుతారంటే మనకు ఒక గోల్ ఉండాలి, ఆ గోల్ మనం పెట్టుకొని చదువుకుంటే దాన్ని సాధిస్తాం. ఎందుకు చదువుతాం? మనిషికి ఒక టార్గెట్ ఉండాలి, ఆ టార్గెట్ అనేది బలంగా ఉండాలన్నమాట. అదేవిధంగా మీరు చేసేటప్పుడు ఈ ప్రక్రియ కూడా బలంగా ఉండాలి. ఆ బలంగా ఉంటేనే మీకు దాంట్లో రిజల్ట్ అనేది వచ్చింది అన్నమాట. ఈ విధంగా ఒక ఫోటో చూస్తూ మీరు కంటిన్యూగా ఆ యొక్క మేనిఫెస్టేషన్ మనసులో అనుకుంటూ ఉండాలన్నమాట. లవ్ మేనిఫెస్టేషన్ అంటారు అన్నమాట. ఆ విధంగా అనుకుంటూ ఉండాలి. అట్లా అనుకుంటా ఉంటే ఆ కోరిక నెరవేరుద్ది. రెండోది వచ్చేసి ఏదన్నా ఎల్లో పేపర్ మీద కానీ లేకపోతే ఒక వైట్ బుక్ తీసుకొని మీరు ఒక రెడ్ పెన్తో, లవ్కి సంబంధించి రెడ్ పెన్తో రాస్తారన్నమాట. ఈ రెడ్ పెన్తో మీ కోరికలు మొత్తం వరుసగా ప్రతిరోజు సాయంత్రం పూట మీరు నిద్రపోయే ముందుగా అవన్నీ రాసేసి ఏమేమైతే రాశారో అవి మొత్తాన్ని మీ మనసులో ఊహించుకుంటే చాలు, మీకు 21 రోజుల్లో నెంబర్ 1 రిజల్ట్ వచ్చింది. ఇది రెండోది మాట. మూడోది వచ్చేసి మీరు ఆ యొక్క కోరికల మొత్తాన్ని పేపర్ మీద రాస్తారు కదా, దాన్ని తీసివేసి అంటే దాన్ని చించి ఆ పేపర్ని తీసి
ఫోల్డ్ చేసి మీ నిద్రపోయే సమయాన మీ దుప్పటి కింద దిండి కింద పెట్టుకుంటే మీరు ఏమైతే ఆ స్త్రీ గురించి అనుకొని పనుకుంటారో అవి మొత్తం మీ మైండ్లోకి క్రియేట్ అయిపోతాయి అన్నమాట. క్రియేట్ అయిపోయి మీ శక్తి అనేది ఆవిర్భవించింది. ఒక వ్యక్తికి శక్తి అనేది ఎక్కడి నుంచి వచ్చింది? అది కుండల నుంచి వచ్చింది. కుండలి అంటే ఎక్కడ ఉండేది? మన శరీరంలో ఉండిద్ది. దాన్ని కొన్ని మంత్రాల ద్వారా, కొన్ని ధ్యానాల ద్వారా, కొన్ని యోగాల ద్వారా, ధ్యానాల ద్వారా దాన్ని బయటికి ఎవరైతే తీస్తారో ఆ యొక్క శక్తి పరమాత్మగా మారేదను వాళ్ళకి అన్నీ తెలిసిపోతే అన్నీ ఆటోమేటిక్గా వాళ్ళు సాధించగలరు అన్నమాట. కాబట్టి నీ ఇక్కడ చిన్న లాజిక్లే మాట ఏం లేదు, అర్థం చేసుకుంటే మొత్తం ఒకటిగానే ఉండింది. ఆ విధంగా మనం ఒక కోరిక అనేది బలంగా అనుకునే కొద్దిగా అది నెరవేరిపోయింది అన్నమాట. ఆ విధంగా 3 చేయవచ్చు. ఇంకా లేదు ఇంక ఇవి కూడా మీకు అనుకూలం లేదంటే కొన్ని ఏంజల్స్ నెంబర్స్ అనేవి మన ఛానల్లో చాలా ఉన్నాయి, 1 కాదు 2 కాదు. మీరు కావాలంటే చక్కగా నేను చెప్పిన ప్రకారం ఏంజల్స్ నెంబర్స్ ప్లేలిస్ట్లో ఉంటే చూసుకోండి. అవి కూడా వద్దనుకుంటే ఒకవేళ ఇవన్నీ మాకు నమ్మకం లేదనుకున్నాను మంత్రాలు చూసుకోండి, చక్కగా చేసుకోండి. ఏం చేసినా సరే న్యాయబద్ధంగా చేయాలి. అంటే ఎట్లా న్యాయబద్ధంగా? నేను బస్ స్టాండింగ్లో ఒక స్త్రీని చూసినంటే చాలా అందంగా ఉంది. నేను కాలేజీ వెళ్తుంటే ఒక స్త్రీని చూసినా చాలా అందంగా ఉంది. అట్లా ఒక పరిచయం లేని వ్యక్తి, నీకు మొహం తెలియని వ్యక్తి మనం వ్యక్తుల కోసం ప్రయత్నం చేసామంటే అవి నెరవేరన్నమాట. ఎందుకంటే ఆల్రెడీ మీకు పరిచయం అయి ఉండాలి, మీ మధ్య ఏదన్నా రిలేషన్షిప్ వచ్చేసి గొడవలు విడిపోయి ఉండి అట్లా ఉంటే ఆటోమేటిక్గా అది మీకు కంటిన్యూగా అది మారిద్ది అన్నమాట. అట్లా చేసుకొని మీకు 100% రిజల్ట్ పొందుతారన్నమాట. ఇది చాలా సింపుల్ అండి, మీకు ఎటువంటి మంత్రతంత్రాలు కాదు. మీరు ఒక యూనివర్స్ ద్వారా ఆల్రెడీ మన యూట్యూబ్లో మంత్రతంత్రాలు ఎన్నో చేసి ఉంటారు, చూసి ఉంటారు. కానీ ఒక యూనివర్స్ ద్వారా కూడా మీరు ఒకసారి ప్రయత్నం చేసి చూడండి, మీకు 21 రోజుల్లోనే మీరు రిజల్ట్ అనేది పొందుతారు అన్నమాట. చాలా సింపుల్ తెలియజేస్తున్నాను. అయితే మీరు చక్కగా చేసుకోండి, మీకున్న సమస్యలన్నీ మీరు బయటపడవచ్చు. అయితే ఎవరైనా సరే కొత్త వాళ్ళు వీడియో చూస్తుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి.